హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ అల్లం చట్నీ రెడీ చేసుకుందామండి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, పెసరట్లలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. ముందుగా స్టవ్ అంటించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా అల్లం ముక్కలు వేపుకోవాలండి. అల్లం కొంచెం వేగాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత ఇలా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే కొంచెం వేగాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఈ చట్నీ పెసరట్లలోకి చాలా బాగుంటుందండి. పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగాక ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ టమాటా కూడా సాఫ్ట్ కుక్ అవ్వాలి కొంచెం. అలా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇలా ఈ విధంగా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇది వితౌట్ ఫ్రిడ్జ్ 1 డే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే మనకి 3 to 4 డేస్ వరకు ఉంటుంది. ఇలా ఈ చట్నీ ముందు రెడీ చేసేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ మనకి చట్నీ కోసమని అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు యాడ్ చేసేసుకుని ఇలా మొత్తం అయిన తర్వాత మనం ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి మొత్తం ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇందులో కొంచెం చింతపండు, అలాగే బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇది 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి అండి. ఇది మొత్తం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. మనకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ కలిపి పెట్టుకూడదండి. వాటర్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మీకు నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.